ఉంది మూడు తీసుకున్నాం వీడికి లేదు ప్రప్రథమంగా గౌరవ అధ్యక్షులు శ్రీ కంచి సత్యనారాయణ శ్రీ అనువేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హౌసింగ్ బోర్డు మిర్యాలగూడ అధ్యక్ష స్థానానికి ఎన్నుకోబడినందున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క అధ్యక్ష బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని సమావేశాలకు అధ్యక్షత వహించి కార్యవర్గ సభ్యులకు సలహాదారుల నిర్ణయాల మేరకు దేవాలయం యొక్క అభివృద్ధి మరియు భక్తుల సౌకర్యాలతో వారి కోసం పనిచేయడం ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తానని ఎలాంటి పక్షపాతం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా నిస్వార్థంగా నా శక్తి వంచనతో పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. శక్తి వంచన లేకుండా కృషి చేసి దేవాలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యం కోసం పాటుపడతానని చెప్పని అందరి సమక్షంలో భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గౌరవ సలహాదారులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నియమాలకు భక్తి శ్రద్ధలతో కృషి చేస్తానని ఆశ చూపకుండా ఎలాంటి విచక్షణ చూపకుండా సమభావనతో మెలకగలుగుతామని ప్రమాణం చేయించున్నాము. ఎలాంటి విచక్షణ చూపకుండా సమభావంతో మెలగగలమని ప్రమాణము చేయించున్నాము. వెంకటేశ్వర స్వామి దేవాలయ నూతన పాలకవర్గం గౌరవాధ్యక్షులుగా కంచి సత్యనారాయణ గారు, అధ్యక్షులుగా లక్మారి పాండవయ్య గారు, కార్యదర్శిగా మల్లారెడ్డి గారు, మరియు కోశాధికారిగా రైతులు రామూర్తి గారు, ఇతర కార్యవర్గ సభ్యులకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, కౌన్సిలర్లకి, మాజీ అధ్యక్షులు గారికి, రైతుల అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, కోశాధికారులకి అందరికీ పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈ దేవాలయం ఎంతో పవిత్రంగా ఎంతో చిన్న స్థానం నుంచి పెద్ద స్థాయికి అందరు కలిసి తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు జరగాలి. అందరినీ ఏదైతే గతంలో చిన్న జరిగిందో జరగకుండా మరొక పర్యాయం మీరు మంచిగా పనిచేయాలని చెప్పి మీకు మా వంతుగా ఏ సహాయం అవసరం ఉన్నా నా వంతుగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీరు మంచి కార్యక్రమం ధనుర్మాసంగా మిగతా కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున జరగాలి. రేగూడ పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా కమిటీ సభ్యులందరూ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వెంకటేశ్వర స్వామి మరి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి కొన్ని ఒత్తిడులు వచ్చినా అందరూ ఏదో మీరు సరి చేసుకొని పని చేసుకున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి చాలా గొప్పవాడు కాబట్టి మీరు కూడా చిన్న వస్తూనే ఉంటాయి, చిన్నవి. ఎందుకంటే ఎక్కడైనా ఉంటాయి, ప్రతి ఇంట్లో ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి, ప్రతి కార్యక్రమంలో ఉంటాయి. అన్నింటినీ మనం ఆ రోజుతోనే గతం చేసుకొని మళ్ళీ మనం యథాగతిగా అందరం అవసరమైతే కమిటీ వాళ్ళు ఇదివరకు ఉన్న కమిటీ వాళ్ళు ఏమన్నా అడిగినా వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అన్నదమ్ములాగా అందరం మనం గుడి గురించి అందరం ఒకే పార్టీ మీద ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఇక్కడ మరి కూర్చోబెట్టుకుని కార్యక్రమాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. నూతన కార్యవర్గానికి అన్ని రకాలుగా మా సపోర్ట్ ఉంటుంది. పక్కనే ఉంటుంది ఆడుకోవడంలో మరి మీరు కనుక ఎందుకంటే మనం అందరం దీన్ని అనుకుంటే ఏదైనా చేపిద్దాం. ఈ కొత్త కార్యవర్గానికి అందరికీ అధ్యక్ష కార్యదర్శులు అందరికీ కూడా పేరున మరి మీ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర ఆశీర్వాదం ఉంది. మన విజయవాడ ప్రజలందరూ కూడా
ఆ వెంకటేశ్వర యొక్క ఆశీస్సు ఉండాలని మీ అందరూ కూడా ఈ సక్రమంగా మీ ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించాలని ఆ వెంకటేశ్వర ఆశీర్వాదం మీ అందరూ ఉండాలని మన ప్రజలందరూ ఉండాలని కోరుతూ ఇప్పుడు కార్యవర్గము అనగానే నా పేరు అనగానే అందరి పేర్లు కార్యవర్గంలో రాపిస్తున్నారు. ఇలా ప్రతి కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అధ్యక్షుడు అంటే అధ్యక్షుడే చేయాలి, ప్రధాన కార్యదర్శి చేయాలనేది కాకుండా కార్యవర్గ సభ్యులు వీళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయ ఉత్సవ కార్యక్రమాలలో పాల్గొని దేవాలయ ఉత్సవాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తేందుకు అందరూ సహకరించాలని నా సూచన. గుడి పాత్రలో నాకన్నా ఎక్కువ విజయశివారెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు అందరూ ఉన్నారు. నా ఒక్కడి పాత్ర ఏం లేదు. అందరం కలిసి పని చేయాలా, అందరం కలిసినట్టుగా మేము ఎలా అయితే మాట్లాడుకున్నాం అదే విధంగా నడవాలని, ఎవరు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి గుడి విషయంలో మనకు ఎలాంటి రాజకీయాలకు తావివ్వకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరం కలిసి పనిచేద్దామన్న ఆశయంతో మేము ముందుకు వెళ్తున్నాం. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఏదైనా ఎలక్షన్ లోపు మాట్లాడే డిస్కషన్స్ అది ఏమైనా కూడా ఆ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి సంబంధించింది. ఆ తర్వాత మీడియాలు కూడా పట్టణం మొత్తం కూడా దేవాలయాలు మొత్తం కూడా ఒకే రకమైన తాటిపై నడుస్తాయి. ఆ తాటి మొత్తం కూడా దేవాలయానికి వచ్చే భక్తులు, ఆ భక్తుల సౌకర్యార్థం, ఆ భక్తులు చేసే సేవలు, దేవాలయంలో ఎలా చేస్తూ పూరితులు కావాలి అనే దాంట్లో ప్రాధాన్యంగా అన్ని దేవాలయాల్లో నడుస్తున్నాం. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఈ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతిలో ఏర్పాటు చేస్తాము. అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేపట్టేసి మేము కూడా ఇక్కడ తగ్గట్టు చెప్పి దేవాలయాన్ని నిర్వహిస్తూ భక్తులకు సౌకర్యాలు చేస్తూ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే కొనసాగించాలి. ఎన్నికైన లక్మార పాండ్రయ్య గారికి అలాగే వాళ్ళ కమిటీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. నాకు తెలిసిన కాంచి కూడా చిన్న దేవాలయాన్ని ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చారంటే దాతల యొక్క సహకారం, కమిటీ వాళ్ళ సహకారం, భక్తుల యొక్క సహకారం ఉండేబట్టుకనే ఈరోజు దేవాలయం నుండి పర్మిట్ కావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు మెయిన్గా ఎప్పుడు ఎక్కడ ఏదన్నా ఏడుకొండల స్నానం అనేది మనకు ఉంటుంది కాబట్టి దాన్ని ఆలోచన చేసుకొని ఎక్కిన కమిటీ కానీ లోగా ఉన్న కమిటీ కానీ అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఉన్న పబ్లిక్ భక్తులకు ఈ కాలనీ కాదు మిర్యాలగూడ పట్టణంలో ఉన్న అందరూ భక్తులు కూడా అందరూ కూడా ఐక్యమత్యంగా ఉంటూ దేవాలయానికి ఎవరున్నా ఎవరు చేసినా కానీ ఒక సేవాభావంతో రావాలి, ఇబ్బంది లేకుండా అందరికి అందుకోవాలని మన కార్యవర్గాన్ని మొత్తం కూడా చెప్తున్నాను. కాబట్టి 14 సంవత్సరాల క్రితం ఒక చిన్న గుడిగా ఏర్పడి ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున మిర్యాలగూడ పట్టణంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధి చెందింది. ఈ గుడికి అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తీసుకొని వచ్చారు. ఏదో చిన్న చిన్న పొరపాట్లు వస్తూ పోతూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటూ ఇదివరకు జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా ఈ గుడిని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ యొక్క గుడికి ఇంత పెద్ద ఎత్తున కృషి చేసిన దాతలకు అదేవిధంగా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ
జయ శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ అల్వేలి దుర్గా సమేత పద్మావతి వెంకటేశ్వర దేవాలయంలో నన్ను చైర్మన్గా ఎన్నుకొని ప్రమాణ స్వీకారం జరిగి మా టీం మొత్తం నాకు సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు ముందు కూడా వారందరి సహకారం నాకు కావాలని కోరుకుంటున్నాను. ఈ దేవాలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ధన రూపేణ వస్తు రూపేణ సహాయ సహకారం అందించి మా యొక్క గుడిని అత్యంత ఉన్నతంగా శిఖరాలకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క బరువు బాధ్యతలు ఒప్పించిన అందరికీ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ధనుర్మాస కార్యక్రమం 16వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. 2 రోజుల కనుక ఉంటుంది. ఇందులో ముఖ్యమైన ఘట్టాలు ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. తర్వాత కూడారే ఉత్సవాలు ఉంటాయి, కళ్యాణం ఉంటుంది, రథోత్సవాన్ని విజయవంతం చేస్తారని. ఇదే కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ పాల్గొని విజయవంతం చేస్తారని నా యొక్క కోరిక. అందుకని వారికి మేము ఎల్లవేళ మేము వారికి సేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం, మా టీం మొత్తం. అందుకని మీరందరూ ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో ఈ 2 రోజుల కార్యక్రమం ప్రతిరోజు హాజరై ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా దిగ్విజయం చేస్తారని నా యొక్క కోరిక. జై శ్రీరామ్. వీడియో ఉంది, 3 తీసాను. వీడిది లేదు.